నటసింహం నందమూరి బాలకృష్ణ గారి తనయుడు నందమూరి మోక్షజ్ఞకు 30 సంవత్సరాలు నిండాయి. ఇది ఒక టాప్ హీరో కుమారుడు ఇండస్ట్రీలోకి డెబ్యూ చేయాల్సిన వయసు కాదు. ఎప్పుడో 20 సంవత్సరాలు నిండినప్పుడే మోక్షజ్ఞ తన మొదటి చిత్రంలో నటించి ఉండాల్సింది. అయితే తన ఫిజిక్లో కొన్ని కరెక్షన్స్ ఉండాల్సి రావడంతో చాలా కాలం పాటు వర్కౌట్స్ రెగరస్గా చేశాడు. ట్రైనర్స్ దగ్గర శిక్షణ పొందాడు. ఎట్టకేలకు తన ఫిజిక్ ఈ మధ్య కాస్త మెరుగుపడింది. సరిగ్గా అదే సమయంలో యూత్ క్రేజీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో మోక్షజ్ఞ డెబ్యూ ఫిలిం అనౌన్స్ చేశారు. ఆ సినిమా డిసెంబర్ 5వ తారీఖున అంటే ఈ రోజు ప్రారంభం కావాల్సి ఉంది. కానీ అలా జరగలేదు. చాలా వరకు మీడియా హౌసెస్ ఈ విషయాన్ని రిపోర్ట్ చేయలేదు కూడా. మరి ముఖ్యంగా కులగజ్జి వెబ్సైట్స్ T360, స్నాక్స్ గాడు అలియాస్ మిర్చి స్టార్ 9 ఇంకా గూట్లేగాడు వంటి వెబ్సైట్స్ ఈ న్యూస్ని రివీల్ చేస్తారనుకుంటే వారు కిమ్మనలేదు. కనీసం సినిమా ప్రారంభం కాలేదంటే రీజన్స్ తెలియజేయాలి కదా. కానీ ఆ విషయం వారు వెల్లడించలేదు. అయితే కొంతమంది నందమూరి ఫ్యాన్స్ మాత్రం పుష్ప 2 మేనియా వల్ల ఈ సినిమా ప్రారంభాన్ని వాయిదా వేశారని అంటున్నారు. కానీ ఇన్సైడ్ సోర్సెస్ సమాచారం ప్రకారం ఈ సినిమా వాయిదా పడటం కాదు, ఏకంగా క్యాన్సిల్ అయిందంటున్నారు. ఒకవేళ క్యాన్సిల్ అయి ఉంటే దానికి కారణాలు ఏమిటి? బహుశా మోక్షజ్ఞ లుక్ టెస్ట్లో ప్రశాంత్ వర్మను సాటిస్ఫై చేయలేదా, లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే విషయాలు తెలియవలసి ఉంది. ఇక ప్రశాంత్ వర్మతో ప్రాజెక్ట్ విషయం సంగతే అలా ఉంచితే, మోక్షజ్ఞ రెండవ చిత్రంగా లక్కీ భాస్కర్తో బంపర్ హిట్ కొట్టిన వెంకీ అట్లూరితో వర్క్ చేస్తారనే వార్త కూడా ఇటీవల హల్చల్ చేసింది. సరే, ఏ ప్రాజెక్ట్ అయినా సరే వీలైనంత త్వరగా మోక్షజ్ఞ ప్రారంభిస్తే నందమూరి ఫ్యాన్స్ పండగ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు.